రాసుకోవడానికి పనికి వస్తుంది తప్పించి ఏమీ కాదు. ఎవడో ఏం చేయడు. ఇప్పుడు మీరు అన్నారు యనమల రామకృష్ణుడు అని చెప్పి, యనమల రామకృష్ణుడు నిజం ఆయన వలన ఆ రోజున దాన్ని ఏమంటారు పార్టీ సంక్షోభ సమయం అనాలా, లేదంటే పార్టీ అధికార మార్పిడి అనాలా. ఎన్టీ రామారావు దగ్గర నుంచి అధికారం చంద్రబాబు తీసుకున్న రోజు సహకరించిన మాట వాస్తవం. ఆయన బాబు గారికి స్పీకర్గా ఉండి చివరికి ఎన్టీఆర్ని సభలో మాట్లాడితే మళ్ళీ అది జనంలోకి వెళ్తుంది కాబట్టి సభలో మాట్లాడడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మైకుని కట్ చేయడంతో పాటుగా ఆయన చేసినటువంటిది ప్రపంచమంతా చూసింది. బట్ అదే యనమల రామకృష్ణ తర్వాత గెలిచాడే, మంత్రి కూడా అయ్యాడే. అదే యనమల రామకృష్ణ తర్వాత ఓడిపోయాడే చాలాసార్లు, అయినా కూడా మంత్రి పదవులు ఇచ్చారే, ఎమ్మెల్సీ ఇచ్చి. మరి ఆయనకి ఆయన అలగడానికి అసంతృప్తి చెందడానికి ఏమీ లేదు. ఎందుకు అంటే ఇవాళ కూడా వాళ్ళ అమ్మాయికే కదా ఇచ్చింది టికెట్, గెలిచింది కదా. ఇంకెన్ని ఇస్తారు నువ్వు అన్ని పదవులు తీసుకుని? ఆయన ఉన్నంతకాలం ఆయనకి పదవులు ఇవ్వాలంటే కూడా ఎట్లా సాధ్యం? ఇప్పుడు ఆ లెక్కనైతే కొత్తోడు ఎవడు ఉండకూడదు, ఇక కొత్తోడు పార్టీలోకి రాకూడదు, కొత్తోడు ఎవడు ఉండకూడదు, ఉన్నోడే ఇక జీవితకాలం వెళ్తా ఉండాలి. ఎలా సాధ్యం అవుతుంది అప్పుడు? అందులో 2 సార్లకు మించి 3వసారికి వద్దన్నటువంటిది ఏకంగా లోకేష్ చెప్తున్నటువంటి వేళ ఇవాళ ఉన్న సీనియర్లు ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఒక చక్కటి గ్యాప్ ఉంది పీరియడ్. ఇవాళ తెలివైన వాళ్ళు అయితే ఏ భారతీయ జనతా పార్టీ బయట నుంచి